For I have received the Lord as a devil unto you. God Jesus, the same night which was betrayed, took bread. దాని గురించి 24 చూడండి. దాని గురించి ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెప్పాను. The same 26, 28. 28 చూడండి దయచేసి. He may examine himself and will eat the bread and eat the cup. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. The best way to begin a new year, as we are taught in this wonderful portion of God's Word. దేవుని యొక్క ఈ ఆశ్చర్యమైనటువంటి భాగంలో నుండి దేవుడు నేర్పించిన విధముగా మనము ఆరంభించడము నూతన సంవత్సరము ఇది చాలా మేలుకరముగా ఉంది. By examining ourselves, మనం పరీక్షించుకున్న తర్వాత, by searching our hearts, మన హృదయమును పరిశీలించిన తర్వాత, by putting things right with God and man, దేవుని ఎడల మనుషుల ఎడల అన్నిటినీ మనం చక్కపరుచుకున్న తర్వాత, and stand before God with a good conscience, మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నిలవబడతాం. we can be washed thoroughly any guilty sin caused by any shameful deed. ప్రతి అవమానకరమైన ఏ క్రియ అయినప్పటికీ, ప్రతి మరక నుండి మచ్చ నుండి మనం సంపూర్ణంగా కనుగొనగలం. The testimony of the Lord's table has been ordained by Lord Jesus Christ to keep us ready for His glorious second appearing. ప్రభు భోజన బల్ల యొక్క ఈ యొక్క నిర్ణయము మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమాయుక్తముగా ప్రత్యక్షముగా దినము కొరకై సిద్ధపరచబడినట్లుగా ఆ నిర్ణయం చేసినాడు. And read also in verse 28, 26, 26వ వచనంలో మనం చదువుతున్నాం. As often as ye eat this bread and drink the cup, ye do show the Lord that will come. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చి పర్యంతము ఆయన మరణమును ప్రచురించుడు. Keep us ready for the day of glory, or the second appearing, all the angels, all the saints, Lord Himself has ordained testimony. మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ పర్యాయం ఆయన మహిమాంతరితో ఆయన దూతలతో ప్రత్యక్షము అప్పుడు ఆయన పరిశుద్ధులతో ప్రత్యక్షం అవునప్పుడు మనం సిద్ధపడి ఉండటై ప్రభు తానే దాని నిమిత్తము ఈ భోజన బలను నిర్ణయం చేసినారు. It is not a ceremony to take part in. పాలు పొందడానికి ఇది ఒక ఆచారము కాదు, A testimony. ఇది ఒక సాక్ష్యమైనది. To keep us unspotted, to keep us clean and pure in God's sight. దేవుని యొక్క దృష్టిలో మనం మరక మచ్చ లేని నిర్దోషులముగా నిష్కలంకులముగా ఉండాలని కోరుతున్నారు. And you will see our Lord Jesus Christ face to face, full glory, and by seeing Him become like Him. మన ప్రభువు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మహిమలో మనం ఆయన చూడాలని కోరుతున్నారు. మనం ఆయన చూసినప్పుడు మనం ఆయన పోలి ఉండడం. And that will be a privilege to take our full share in the kingdom as a co-worker, as a king. ఆ విధముగా ఆయన యొక్క రాజ్యములో ఆయనతో జత పని వారముగాను రాజుగాను మన సంపూర్ణ భాగమును పొందడం. But what we already seen, unless we have everlasting life, we cannot be in the heavenly kingdom which is forever. ఇంతకు ముందుగానే మనం చూసినాము ఆయన పరలోక రాజ్యము శాశ్వతమైనది. ఆ నిత్య జీవనమును మనం పొందిన వారమైతేనే గాని ఆ రాజ్యములో ఉండలేము. There is a kingdom which will last forever. ఒక రాజ్యం ఉన్నది, అది ఎన్నడూ తరగనటువంటి శాశ్వతమైన రాజ్యం. As we see in Psalm 145 verse 13. 145వ కీర్తన 13వ వచనంలో మనం చూడవచ్చు. Psalm 145 కీర్తనలు 145 and verse 13. 13. Psalm 145 145వ కీర్తన and verse 13. 13. Thy kingdom is a lasting kingdom, and thy dominion endures throughout all generations. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. All the earthly kingdom will one day pass away. లోకరాజ్యములన్నీ ఒక దినమున గతించిపో. But this kingdom will never pass away, going by Daniel 2nd chapter verse 44. అయితే ఈ రాజ్యము ఎప్పుడూ కూడా గతించదని మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44లో కూడా చూస్తున్నాం. Book of Daniel 2nd chapter దానియేలు గ్రంథము 2 and verse 44. 44. Daniel 2nd chapter దానియేలు గ్రంథము 2వ అధ్యాయము and verse 44. 44. And the days of these kings, God of heaven, will have a kingdom which shall not be destroyed. And kingdom shall not be left to the people to break in pieces and consume all the kingdom, it shall have forever. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును,
దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యం అనేది పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల పర్యంతము నిలుచును. This prophet Daniel, he prophesied 550 BC. ప్రవక్త అయినటువంటి దానియేలు ప్రభువైన యేసుక్రీస్తునకు 550 సంవత్సరములకు పూర్వం ప్రవచించినాడు. He prophesied of the rise and fall of great worldly kingdom. ఆయన లోకంలోని మహా గొప్ప రాజ్యములు ఎట్లు బయలుపడును, ఎట్లు గతించుకోనని ప్రవచించినాడు. Also great and strong those kingdom may be, they pass away and they did pass away. ఆ రాజ్యము ఎంత గొప్పదైనప్పటికీ సరే అది గతించుకోనని. Same prophet prophesying about a kingdom did not pass away. అదే ప్రవక్త గతించకుండా ఉండే ఒక రాజ్యమును గురించి కూడా ప్రవచించినాడు. The Lord began to speak of the same kingdom when he gave the first message in Matthew 4:17. మన ప్రభువు కూడా మత్తయి సువార్త 4:17లో మొట్టమొదటి వర్తమానం చెప్పినప్పుడు అదే రాజ్యం గురించి ప్రకటించాడు. Repent, for the kingdom of heaven hand. పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది గనక మారు మనసు పొందునని చెప్పినాడు. Then he said in Luke 32, లూకా 12:32 అన్నాడు, fear little flock. చిన్నమంద భయపడకుడి, Your father's good prayer to give you that kingdom. ఆ రాజ్యం మీకు ఇచ్చుటకు తండ్రికి ఇష్టమైనది. To prepare for that kingdom, Lord ordained this testimony Lord's table. ఆ రాజ్యం నిమిత్తమై మనం సిద్ధం చేయడానికి ప్రభు యొక్క భోజన బలను నిర్ణయం చేసినాడు. Unless we have a good conscience and a pure heart and a clean hand, we can't be in that kingdom. శుద్ధ హృదయము, నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన చేతులు మనం కలిగిన వారమై ఉంటేనే గాని ఆ రాజ్యంలో ఉండలేము. All of us are liable to be defiled by thoughts or words or deed, in not to be born again. మనమందరము కూడా మనము తిరిగి జన్మించకుండా ఉండి మన తలంపులు, మన మాటలు, మన పేరు అన్నిటి వల్ల మనం అపవిత్రపరచమైన వారమై ఉన్నాం. And we can't be cleansed by our own effort. మన సొంత ప్రయత్నం చేత పవిత్రపరచుకోలేము. Not by only confessing our sin or repentance. ఊరికనే మన పాపలు ఒప్పుకున్నాము, పశ్చాత్తాపడ్డాము అంటే కాదు. We need the efficacy of precious blood to wash us, to cleanse us and keep us clean. మన Going by Hebrews 9:14. కడిగి పవిత్రపరిచి మనం శుద్ధీకరించకాయ హెబ్రీయులకు 9:14 ప్రకారముగా ఆయన ప్రశస్తమైన రక్తం ఆయన శక్తి అవసరమైనది. Hebrews 9:14. హెబ్రీయులకు 9:14. How much more shall the will of Christ, who through the eternal Spirit offered himself, thou respond to God, purge your conscience, for that was the living God. హెబ్రీయులకు 9:14 నిత్యుడగా ఆత్మ ద్వారా తాను దేవుడికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవమైన దేవుడిని సేవించకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధికి. For the very same reason of Lord said to Mary Easter morning, touch me not. అదే కారణమును బట్టి ఆ పునరుత్థాన దినం యొక్క ఉదయమున మరియతో ప్రభు అన్నాడు, మరియా నన్ను ముట్టవద్దు, For I am not yet ascended. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. I go to my brother. నా సహోదరుల యొద్దకు వెళ్ళి I ascend to my Father, your Father, to my God, your God. నేను నా తండ్రి యొద్దకును, మీ తండ్రి యొద్దకును, మా దేవుని యొద్దకును, మీ దేవుని యొద్దకును ఎక్కి వెళుతున్నానని. For in Matthew 28:9, he allowed the women to touch him. మత్తయి సువార్త 28లో 28:9. 9వ వచనంలో ఇతర స్త్రీ వచ్చినప్పుడు ముట్టనిచ్చాడు. Meantime, he had ascended to heaven, come back. అదే సమయంలో ప్రభు ఆరోహణమై ఎక్కిపోయి దిగి వచ్చాడు. He ascended as everlasting heavenly high priest on our behalf. మన పక్షముగా ఆయన శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకుడుగా పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. So of his own blood, తన సొంత రక్తమును in the అర్పించాడు. most holy place, అతి పరిశుద్ధ స్థలంలో is there. అక్కడ ఉన్నాడు. And the blood contains everlasting life. ఆ రక్తంలో శాశ్వతమైన జీవం అది. Our blood contains physical life. మన రక్తంలో శరీర జీవం అది. His blood, everlasting life. ఆయన రక్తంలో శాశ్వతమైన జీవం. Because he did no sin. ఆయన ఏ పాపం చేయలేదు, He no sin. పాపం ఎరగడు, Perfectly holy. పరిపూర్ణ పరిశుద్ధుడు. Same blood is now available in the most holy place heaven for all our defilements. అదే రక్తం మన సమస్త అపవిత్రులు మన పవిత్రపరచదైనది. పరలోక స్థానంలో ఆ రక్తం మన కొరకున్నది. And that purity can only possible by the precious blood. ఆ పవిత్రత ఆ ప్రశస్త రక్తం ద్వారానే కలుగును. Well, day by day we can be washed. దినదినమున మనం కలగబడదు. And Sunday by Sunday, by coming together as a church, we can be thoroughly washed to be fully prepared for Him. ఆదివారము ఆ విధముగా మనం చేరి వచ్చి ఆ సంపూర్ణముగా కలగబడిన వారముగా ఆయన వచ్చినప్పుడు మనం ఆయన కొరకు సిద్ధంగా ఉండేదాం. We might have come across many failures in the past year గత సంవత్సరం అంతట్లో అనేక పొరపాట్లు, పతనములు మనకు కలిగినవి. due to negligence or defilement అజాగ్రత్త వలన, అపవిత్రత వలన, or disobedience. అవిధేయత వలన All these defiling stains can be washed away by our Lord by the blood. ఈ అపవిత్రమైనటువంటి వాటి అన్నిటి వలన కలిగిన ప్రతి అపవిత్రత, మరక, మలినము మన ప్రభు వలన ఆయన రక్తం వలన కలిగి పవిత్రపరచవచ్చు. The Bible says in Matthew 5:8,
మత్తయి సువార్త 5:8 దేవుని వాక్యం హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూతులు. That means it is only by having pure heart you can enjoy God's favor, see Him and see His blessing. దాని యొక్క అర్థం ఏమనగా ఆ విధముగానే మన హృదయం పవిత్రంగా ఉంచబడి మనం దేవుని చూచేందుకును మన దేవుని పొందుటకును మన యోగ్యులమగును. We want to enjoy God's blessing fully for the whole year. సంవత్సరమంతయు దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా సంపూర్తిగా కలగాలంటే The main secret is to keep our conscience pure, keep our conscience good, heart pure, heart clean. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమనగా మన యొక్క హృదయము శుద్ధిగాను మన మనస్సాక్షి నిర్మలముగాను పవిత్రంగా ఉంచారు. Then we have more liberty in God's presence. దేవుని సాన్నిధ్యములో అప్పుడు మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం కలిగి Talk to Him and cast our burden upon Him. ఆయనతో మనం మాట్లాడగలము, మన భారం ఆయనపై మోపగలము. And that's for the whole year coming before us. We want to examine ourselves, search our heart before we take part in the Lord's table. ఆ విధముగా సంవత్సరం అంతటి కొరకాయ మన హృదయం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మనం సిద్ధపడవచ్చు. Scripture says we take part unworthily, we will be eating and drinking damnation. వాక్యం చెప్తున్నామనగా అయోగ్యముగా మనం పాలు పొందినట్లయినా శిక్షా విధిని పొందుటకే పాలు పొందుతున్నాం. This is ritual. ఇది ఆచారం కాదు. Those because of a special meeting and first night service, the extra blessing in the Bible cup. ఇదేదో ప్రత్యేకమైన కూటము, ఇది వాచ్ నైట్ సర్వీస్, దానికి రొట్టెలో పాత్రలో పాలు పొందితే ఏదో ఆశీర్వాదం అనుకుని తలంచవద్దు. But the opportunity be given to us by God to examine ourselves, search our heart, to put things right, let be ready for the whole year. అయితే మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని అది తక్క పెట్టుకొని సరి చేసుకొని కలగబడి అప్పుడు సంవత్సరం అంతటి కొరకాయ మనం సిద్ధపడదు. Same time be reminded what a high purpose the Lord has in saving us. మనం రక్షించడంలో దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడనేది మనం ఎరిగదాం. Lord said twice in the same portion, this do in remembrance of me. అదే భాగంలో మన ప్రభు 2 పర్యాయములు పలికినాడు, నన్ను జ్ఞాపకం చేయుటకై దీన్ని చేయుడి. Remember, he said, remember what a high price I am paying to redeem you, to be your Savior and to be your Lord. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం ఉంచండి, మేము నిన్ను విమోచించుటకై ఎంత గొప్ప క్రయమును ఆయన విమోచించుటకై చెల్లించినారు. Willingly, మనపూర్వక lovingly, ప్రేమపూర్వకం. as Paul testifies, పౌలు సాక్ష్యం ఇస్తారు. Galatians 2:20, గలతీయులకు 2:20 last portion, ఆఖరి భాగంలో He loved me, Son of God loved me, and gave Himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా నిమిత్తమై తను తాను అర్పించుకున్నాను. He willingly gave Himself. మనపూర్వకంగా అర్పించారు. To be our Creator, He only said one word. మనకు సృష్టికర్తగా కావడానికి ఒక మాట పలికినాడు. And all the heavens were created by one word, going by Psalm 33:6. కీర్తన 33:6 ప్రకారముగా ఆయన పలికినటువంటి ఒక వాక్కు మాట చేత ఆకాశం అన్ని సృజించబడినవి. To be our Savior, He had emptied Himself. మనకు రక్షకుడుగా అవుటకై తను తాను అర్పించుకున్నాడు. 2 Corinthians, 2 కొరింథీయులకు chapter 8, 8 verse 9. 9 2 Corinthians, 2 కొరింథీయులకు chapter 8, 8 verse 9. 9 Are you going to please? అందరం. But you know the grace of the Lord Jesus Christ. 8 అందరూ His poverty might be rich. మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కాదని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. To be our Savior, He emptied Himself. మనకు రక్షకుడుగా అవుటకై రిక్తుడిగా He చేసి became poor. దరిద్రుడైనాడు. He gave all what He had. కొనదంతా ఇచ్చేశాడు. To make us rich with His grace for eternity. ఆ శుభచేత మనను నిత్యత్వమునకు ధనికులుగా చేయటం. Again, same thing, we are reminded, you come to me for one blessing, I want to give you all the blessings. దానికి మళ్ళీ రాని ఒక్క ఆశీర్వాదం అడుగుతున్నావు, ఆశీర్వాదం అన్ని నీకు ఇచ్చడం. Grace for eternity. నిత్యత్వం కృప ఇచ్చడం. Grace means undeserved love. కృప అంటే మనము అర్హులము కానటువంటి పొందే ప్రేమ. Plus God's mercy multiplied by eternity. దేవుని యొక్క కనికరము దాంట్లో హెచ్చివేసి నిత్యత్వము శాశ్వతముగా చేయటం. And thus we can be prepared now to receive from God's hand all what He has prepared from eternity. ఆ విధంగా నిత్యత్వం నుండి దేవుడు మనకు సిద్ధం చేసి ఇచ్చిన వాటిని ఆయన చేతుల నుంచి మనం పొందుటకై మనం ఇలా సిద్ధపడవచ్చు. By having a pure heart, పవిత్రమైన హృదయం, good conscience, మంచి మనస్సు, clean hand. పవిత్రమైన చేతులు. At the same time, we are assured by the bread of the cup అదే సమయంలో రొట్టె పాత్ర వలన నిశ్చయం అవుతున్నది. that we can retain that blessing by eating Lord Jesus Christ as spiritual bread and spiritual drink. యేసుక్రీస్తును ఆత్మీయ భోజనముగా భుజించి ఆత్మీయముగా పానము చేసి అట్టి ఆశీర్వాదములను మనం కలిగి ఉండవచ్చు. It's by worldly attraction and worldly pleasure and worldly association we are defiled and are disqualified for the heavenly things. లోకాకర్షణలు, లోక స్నేహములు, లోక అలవాటులు, లౌకికమైన వాటి వల్ల అపవిత్రపరచబడి మనము
అయోగ్యం అవుతున్నాం. But if we by faith eat Lord Jesus Christ, spiritual bread and heavenly drink, విశ్వాసం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును మన ఆత్మీయ భోజనముగా పరలోక పానీయముగా మనం తిని త్రాగేటప్పుడు that will take away hunger and thirst of worldly things. లోక Automatically. సంబంధమైన వాటి కొరకైనటువంటి ఆకలి దాహములు అదంతట అవే తొలగించబడు. Only those who are hungry and thirsty, they go on licking the leaves to throw outside. ఎవరైతే ఆకలి దాహము కలిగి కడుపు మంటతో ఉంటారో పారవేసిన బయట ఆకులను నాకుతూ తింటూ ఉంటారు. I have seen after some wedding feast, కొన్ని పెండిళ్ళ తర్వాత విందైన తర్వాత you throw the leaves outside after finish eating. భోజనం తిని విందైన తర్వాత ఇతరాకు బయట పారవేస్తాం. There are few drops of curd, some left over on the leaf, not much. ఆకుల మీద ఏదో కొంచెం కూరో కొంచెం పెరుగో కొంచెం పచ్చడో కొంచెం మెతుకులో మిగులుతాయి, ఎక్కువ కాదు, కొంచెం కొంచెం. And some beggars come, they start licking those left over stuff. పుస్తకాలందరూ వచ్చి ఆకులు నాటుతా ఉంటారు. Because they're hungry. ఎందుకంటే ఆకలి వారికి ఉంది. Those are fond of cinemas, ఎవరైతే సినిమాలకు and worldly pleasures, లోక సుఖ సౌఖ్యాలకు and worldly society, లోక స్నేహాలు worldly parties, లోక పార్టీలు and worldly clothes, లోక వస్త్రాలు worldly music, లోక వాయిద్యములు నాట్యములు they can be compared to those beggars. అటువంటి భిక్షగాలతో వాళ్ళు పోతారు. Licking those leaves again and again. ఆకులు మళ్ళీ నాకుతుంటారు, పారవేసి నాకును They can't satisfy you. వారికి తృప్తి కలగదు. But here we testify, ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. Lord Jesus Christ is my spiritual bread, spiritual drink. I eat Him every day, many times. I'm satisfied doing all these 50 things. ప్రభువైన యేసుక్రీస్తే నా భోజనము, నా పానము, ఆయనే తింటున్నాను, ఆయనే త్రాగుతున్నాను, ఆయన వల్ల నాకు తృప్తి, నాకలి దాహం తీరుతుంది. ఇక నేను పనికి మారిన అపవిత్రమైన వాటిని నాకేది ఆకలి నాకు లేదు. And say now we are given inward strength to conquer our temptation మన శోధనలు జయించే ఆంతర్యంలోని బలము మనకు వస్తున్నది by eating and drinking Him. ఆయన తిని ఆయన త్రాగుతూ ఉంటే కలిగే బలం. Ephesians 3rd chapter, ఎఫెసీయులకు 3, Epistle to Ephesians chapter 3, ఎఫెసీయులకు 3 verse 16. 16. We grant you, according to this riches of grace, glory, to be strengthened with might by spirit and man. Christ may dwell your heart by faith, that ye be rooted and grounded in love. Psalm 16, chapter 3. 3వ అధ్యాయము 15 నుండి చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తుని హృదయంలో శ్వాస ద్వారా నివసిస్తారు. That's why we can testify together, Lord Jesus, my meat and my drink. అందుని బట్టి మనం కలిసి సాక్ష్యం ఇస్తున్నామనగా యేసుక్రీస్తే నా భోజనము నా పానమునై ఉన్నారు. And by eating Him, we are being deeply rooted and grounded into Him. ఆయనను తినటం వలన ఆయనలోనికి మనం లోతుగా నాటబడుతున్నాము, స్థిరమవుతున్నాము. Now we can face any storm of life జీవితంలో ఏ తుఫాను వచ్చినా మనం సిద్ధపడుతున్నాము and come out fully victorious. అప్పుడు జయవంతముగా దాటుతున్నాము. That's how we have been shown in the last table how in future, the whole month, the whole year round, we can be strengthened day by day according to our needs. ఆ విధముగా ప్రభు బలయది ఇలాగ చేయిస్తూ వచ్చే నెల అంతా వచ్చే సంవత్సరం అంతా మనము దినదినమున ఆయన వలన బలం పొందుతున్నాము. There are bound to be different trials and afflictions and suffering and hardships and temptation to all of us the whole year. సంవత్సరం అంతా మనకు తప్పకుండా వచ్చేటువంటి శోధన, పరీక్ష, పరిశోధన, ఇబ్బంది, ఇక్కట్లు అన్ని ఎన్నో ఉన్నవి. The Lord has made every provision to be able to become our bread and drink. ఆయనే మనకు ఆయనే మనకు పానముగా ఉండి మనకు అన్ని ఏర్పాట్లు చేసినాడు. By eating Him and drinking Him, we see new strength every day. ఆయన తింటూ ఉంటే, ఆయన త్రాగుతూ ఉంటే మనకు దినదినమున నూతన బలము కలుగును. And live a life to be called a victory. అప్పుడు మనము విజయవంతమైన జీవం కలిగి ఉండదు. Romans 8 chapter, రోమియోలకు 8 verse 37. 37. Romans 8 chapter, రోమియోలకు 8 and verse 37. 37. In all these things, we are more than conquerors when we loved us. Romans 8, 37. రోమియోలకు 8:37. ఆయన మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక జయం పొందుతున్నాం. Let there be any difficulty. ఏ కష్టమైన వాడిని. Verse 35. 35. Who shall separate us from love of Christ? Shall tribulation, or distress, or persecution, or famine, or nakedness, or peril, or sword? క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడెవడు? శ్రమాయనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతను, భద్రమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున. For all these we overcome by eating and drinking Lord Jesus Christ as a spiritual food and drink. వీటన్నిటిపైన మనము ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మీయ భోజనముగా పానముగా భుజిస్తూ పానం చేస్తూ ఉంటే జయం పొందుతూ ఉంటాం. And thus we show this symbolic way. ఆ విధముగా సూచనగా బయలుపరుస్తున్నాం. Whenever you are facing any temptation and feel spiritually weak, eat Him, wait upon Him and drink Him. ఎప్పుడైనా శోధన ఎదుర్కొంటుంటే, బలహీనంగా కనబడుతుంటే ఓపికతో కనిపెట్టి
ఆయనను భుజిస్తూ ఆయన త్రాగుతూ ఉండండి, బలం కలుగుతుంది. By faith. విశ్వాసంతో Lord Jesus, you are my meat, you are my drink. యేసుక్రీస్తు ప్రభువా నీవే నా భోజనం, నా పానం. I feel hungry. నాకు ఆకలి ఉంది, I feel weak. నేను బలహీనును, I can't face the temptation. శోధన ఎదుర్కోలేను, I find that too much for me. అది నా బలమునకు మించినది, Can you give me thy own strength? నీ బలము నాకు దయచేయి. That's how all year round we can be more than conquerors. ఆ విధంగా సంవత్సరం అంతటా మనము అత్యధిక విజయం పొందవచ్చును. And for that reason, we have a worship time before we take part in the World Cup. ఆ కారణం బట్టి రొట్టెలో పాత్రలో మనం పాలు పొందక ముందు కొంచెంసేపు ఆయన స్తుతించి ఆరాధించి ఆయన తాగిన ప్రజలు. All among us who are truly born again, మన మధ్యలో నిజముగా తిరిగి జన్మించిన sins are forgiven, ఎవరెవరి పాపములు క్షమించమని looking for the seal of face to face, ప్రభువును ముఖాముఖిగా చూచుటకు ఆశించేవారు, want to be ready for him, ఆయన కొరకు సిద్ధంగా ఉండాలని కోరేవారు, nothing to be ashamed of. ఏమి సిగ్గుపడేది లేకుండా ఉండాలని They కోరేవారు. can take part. వారు పాల్పొందవచ్చును. Now we go to worship. ఆరాధిస్తాం ఇప్పుడు. So kindly take your share loudly గట్టిగా మీరు మీ భాగమును ఆరాధిస్తారు. and briefly. మీరు కృతజ్ఞత త్వరగా Unless you worship loudly, we can take part. గట్టిగా నీవు పలికితేనే గాని వేరే వారు వినలేరు. When you see your neighbor sleeping or snoring, నీ ప్రక్కలో ఉండేవారు నిద్రపోతుంటే, గురికలు కొడుతుంటే don't be angry. కోపడవద్దు. Give a loving and a gentle shake, they will wake up. ప్రేమతో కొంచెం కదిలించి తాకి మేలుకొల్పండి. It is not a sin to go to sleep, నిద్రపోయేది పాపం కాదు, but it's still get angry. అయితే కోపపడేది పాపం. So please don't be angry when somebody shakes you up. కనుక దయచేసి ఎవరైనా మేలుకొని లేదంటే కోపడవద్దు. But take your share joyfully. సంతోషముగా మీరు ఆరాధించండి. Ask the Lord to keep you awake. మెలుకగా ఉండమని ఉంచుమని ప్రభువును అడగండి. But please worship loudly. అయితే గట్టిగా ఆరాధించేవారు ఆరాధించండి. 1 Corinthians 11th chapter, from verse 23. మరొక పర్యాయము 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 1 Corinthians 11th chapter. 1 కొరింథీయులకు 11వ అధ్యాయం. For I have received of the Lord is also delivered unto you, Lord Jesus, same night which was betrayed, took bread. దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై నేను చేయడని చెప్పాను. 25 అందరూ. Of the same also took the cup, when he has supped, saying, this cup is the New Testament in my blood. This do ye, as after ye drink it, in remembrance of me. 26 మీరు రొట్టెను తిని పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభువు పర్యంతం ఆయన మానవును ప్రచురిస్తూ. Then, in verse 29, last portion, not discerning the Lord's body. దయచేసి ఆ మొదటి భాగం గుర్తించని చూడు, ప్రభువు శరీరం అని వివేచింపక. Those who want to take part, they must discern what is the Lord's body. ఎవరైతే What is the body of Lord Jesus Christ? ఎవరైతే పాలు పొందుతున్నారో వారు ప్రభువు యొక్క శరీరం అనగానేమిటో వివేచించవలేదు. This is not a ceremony or ritual to take part in. దీనిలో పాలు పొందుటకై ఇది ఒక ఆచారముగా అలవాటుగా చేయనిది కాదు. You want to be benefited and profited by it, blessed by it, discern the spiritual meaning of the body of Lord Jesus Christ. దాని మూలముగా మేలు పొందాలంటే, లాభము కలగాలంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం అనగా ఆత్మీయమైనటువంటి భావం ఏమిటో యోచించిన వారై ఉండాలి. Only those in whom the life of Lord Jesus flows, they have the privilege to be the members of the body of Christ. ఎవరెవరిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము ప్రవహిస్తూ ఉంటుందో వారే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములో అవయవములుగా ఉండగలిగినటువంటి ఆధిక్యతను కలిగి Those ఉంటారు. who believe on Him after true repentance, they are told already, they have received already the gift of everlasting life. నిజమైనటువంటి మారు మనసు కలిగి ఎవరి పాపం క్షమించబడుతున్నావో వారు ప్రభువైన యేసుక్రీస్తులో కూడా వారు అవయవములై ఉంటారు. They have his life. జీవమును పొంది ఉన్నారు. In that life we enjoy other blessings. అటు జీవమును కలిగిన వారై ఉంటేనే ఇతరమైన ఆశీర్వాదములను అనుభవించారు. All among us who can say truthfully, they have become the members of the body of Lord Jesus Christ, living members, can take part. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములో మేము అంగములము అవయవములమై ఉన్నామని యథార్థముగా ఎవరు చెప్పగలుగుతారో వారు మాత్రమే దీనిలో పాల్గొనవచ్చు. Only by having a Christian name does make us a member of the body. క్రైస్తవ పేరు కలిగి క్రీస్తు పేరును ధరించినంత మాత్రమున శరీరములోని అవయవములుగా మనము కాదు. One can say honestly and truthfully, they are the members of the body, having received his life, can take part, as Scripture says. ఆయన జీవమును పొంది కలిగిన వారై ఉండి ఆయన శరీరములోని అవయవములై ఉన్నామని యథార్థముగా చెప్పగలిగిన వారే పాల్గొనవచ్చు. Life being the most pure life,
cannot flow into any defiled spirit. ఆయన యొక్క జీవము బహు పవిత్రమైన జీవము గనక అపవిత్రమైనటువంటి మన యొక్క ఆత్మలో హృదయంలోనికి ఆ జీవం It ప్రవహించి is spiritual life. ఇది ఆత్మీయమైన జీవం. God is spirit. దేవుడు ఆత్మ ఉన్నాడు. Only in our spirit then life can come into us. మన ఆత్మలోనికి ఆ జీవము వస్తూ ఉన్నది. But because of sinful thoughts, words, or deeds, all of us are defiled in the spirit. పాపపు తలంపులు యోచనలు బట్టి మాటలు బట్టి మనమందరం కూడా మన ఆత్మలో అపవిత్రులం అవుతున్నాం. Only by the precious blood of Lord Jesus Christ we are purified, are purged, are cleansed, are washed, are sanctified. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి రక్తం చేత మాత్రమే మనం పవిత్రపరచబడి కడగబడి శుద్ధి చేయబడి మనం పావనపరచబడుతున్నాం. Those are not members of the body, they take part, they will be coming in judgment. ఆయన శరీరములో అవయవమై ఉండకపోయినట్లయినా పాలు పొందినట్లయితే మనం శిక్షావిధిలోనికి వస్తాం. Then secondly we testify together how all of us are equally precious on Lord Jesus Christ because we are purchased by Him the same blood. రెండవదిగా మనం ఏం సాక్ష్యం ఇస్తున్నామనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వలన ఆయన ప్రశస్త రక్తం వలన మనము విమోచించబడి కొనబడి ఉన్నాము గనక ఆయన దృష్టిలో మనం అందరమును సమానముగా ప్రశస్తమైన వారమై ఉన్నాం. We are all equally guilty, now we equally precious, being purchased by the same blood. మనం అందరము సమానముగానే నేరస్తులమై ఉండినాము. ఇప్పుడు ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడగబడి విమోచించబడినందున సమానముగానే విలువైన వారమై ఉన్నాం. You believe by experience that you have purchased possession of Lord Jesus Christ, they also believe now Lord Jesus has a very high purpose in saving us. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నీవు విమోచించబడి ఉన్నావని విశ్వసించి ఉన్నట్లయినా మరి అదే విధముగా మీరు ఆయనలో విలువైన వారుగా చేయబడినారు. Very high purpose. ఉన్నతమైన ఉద్దేశంలోనికి చేయబడి ఉన్నారని కూడా నమ్మాలి. And the Lord wants us to live worthy of that calling. ఆ పిలుపులకు తగినట్టుగా యోగ్యులముగా మనం జీవితాన్ని కోరుతున్నారు. He may have provision to help us to live the life. కనుక ఇటువంటి జీవమును కలిగి మనం యోగ్యముగా జీవించాలని కోరుతున్నారు. Then also as we take part, we give a practical proof of the power of death, Lord Jesus Christ, verse 26. మనం పాలు పొందుతూ ఉండేటప్పుడు ఆయన యొక్క మరణం యొక్క శక్తిని మనం రుజువుపరచవలసిన వారు ఉన్నాం. 26. As often as you eat this bread and drink the cup, you do show the Lord that will come, verse 26. మీరు ఈ రోజు నుంచి పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభుత్వ పర్యంతము ఆయన మరణమును ప్రచురించారు. He died so many years ago, అనేక సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినాడు. and yet his power of death is being manifested in so many people, the whole part of the world, among all nations. ఆయన మరణం యొక్క శక్తి అనేకులలో లోకమందంతటా అనేకుల జీవితంలో అది బయలుపరచబడుతున్నది. Because none of us can die to our own sinful nature, our own effort. మన సొంత ప్రయత్నం చేత మన సొంత పాపము నిమిత్తమై మనలో ఎవరమును Sinful nature. పాప స్వభావమునకు చనిపోదాలం. Just as the disease of cancer can't be cured by any disease except by death. మరి క్యాన్సర్ యొక్క రోగము మనం దేని వలన మరి స్వస్థ పొందలేము. They bring death rays, electric rays in the disease portion of cancer. క్యాన్సర్ యొక్క రోగమైన భాగంలోనికి ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క కిరణముల ద్వారా ఆ భాగమును మరణించినట్లుగా And చేయించారు. make that portion to die slowly by different application. ఆ భాగమును మరి క్రమక్రమేణా చనిపోనట్లుగా చేయించున్నారు. That is only remedy. అది ఒకే ఒక ఔషధం. Similarly, only by the power of death, Lord Jesus Christ, we can die to our sinful nature and thoughts and desires. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవ యొక్క శక్తి చేత మన పాపపు యొక్క కోరికలు మన యొక్క తలంపుల కొరకు మనం చనిపోవచ్చు. And by dying to the sinful nature, we are able to have a pure heart and a good conscience. పాప స్వభావమునకు మనం మరణించడం వలన మనం పవిత్రమైనటువంటి నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండగలం. And by the power of resurrection, we live a pure life. ఆ పునరుత్థాన శక్తి మూలముగా మనం పవిత్రమైన జీవితమును జీవించగలం. And why we can't take part? లేకపోయినట్లయితే అంటారు, లేకపోతే పాలు పొందకూడదు. So please remember, it's a testimony and not a ceremony. కానీ దయచేసి ఇది ఒక సాక్ష్యము, ఇది ఆచారం కాదని జ్ఞాపకం ఉంచుకోండి. We have sufficient time to search our hearts మన హృదయం during worship time to put it right. ఆరాధించే సమయం మనం ఎంతో సమయం తీసుకున్నాము. మనం పరీక్షించుకొని ఎన్నో సంగతులు మనం చక్కపరుచుకునే కారణం కలిగి ఉంది. So take part worthily. యోగ్యముగా పాలు పొందవచ్చు. As you take part in the bread and cup, you testify, Lord, you are my meat, my drink, my sufficient food. రొట్టెలో పాత్రలో పాలు పొందడం వలన మనం సాక్ష్యం ఇస్తున్నాము. యేసుక్రీస్తే నా భోజనము నా పానమునై ఉన్నాడు, ఆయన నాకు తాగిన వారై ఉన్నాడు. And the hope of glory of seeing him face to face when he comes again, all the angels, all the saints. మన ప్రభువు తన పరిశుద్ధులందరితో కూడా దూతలందరితో కూడా వచ్చినప్పుడు ఆయన ముఖాముఖిగా సూచితమైనటువంటి
నిరీక్షణ కలిగి ఉన్నామని సాక్ష్యం ఇస్తున్నాం. All among us who are truly born again and have inward peace, perfect peace, multiplying peace, and are feeling God's presence, looking for coming Lord Jesus Christ, can take part. ఎవరెవరైతే మన మధ్యలో వాస్తవముగా నిజముగా తిరిగి జన్మించి ఉన్నారో, సమాధానము, పరిపూర్ణ సమాధానం, పరలోక సమాధానం, ఆయన వచ్చినప్పుడు నేను ఆయన చూసుకునే నిరీక్షణ కలిగి ఉన్నవారు పాలు పొందవచ్చు. Other please refrain. తక్కిన వారు దయచేసి పాలు పొందకూడదు. You are born again but again defiled by some sin of some kind, don't take part. They must put right. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించి ఉన్నప్పటికీ ఏదైనా పాపము, ఏదైనా దేని వలన అపవిత్రపరచబడి ఉంటే అది చక్కపరుచుకొని పవిత్రపరచబడి కడగబడి ఉంటేనే కానీ అంతవరకు పాలు పొందకూడదు. Now for the purpose we are keeping the table in the middle. ఈ భోజన బల్లను ఒక ఉద్దేశంతో అందరికీ మధ్యలో ఉంచినాం. Reminding us we don't require a third mediator. Every believer has equal access. Lord Jesus said, call upon him and he did. అది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఇక మూడవ మధ్యవర్తిత్వం మనకు అవసరం లేదు. మనమందరము కూడా సమానముగానే ఆ ప్రభు బలలోనికి సమాన ప్రవేశం హక్కు కలిగి ఉన్నాం. If you slave to any worldly practice, worldly vice, don't take part. They must put right. లోక అలవాటులు, లోక సంబంధమైనటువంటి ఏదైనా అపవిత్రత మాలిన్యములకు బానిసగా ఉండినట్లయితే అది చక్కపరుచుకొని వదిలి కడగబడి ఉంటేనే కానీ అంతవరకు పాలు పొందకూడదు. By faith, Lord, I give my whole life unto thee. Search me, examine me. విశ్వాసంతో నీవు చెప్పవలసింది, ప్రభువా నా జీవితం అంతా నీకు అర్పణ చేస్తున్నాను, నన్ను పరీక్ష చేసి పరిశీలించి చూడు. Help me to live in life of victory and triumph and fruitfulness the whole year. సంవత్సరం అంతటా కూడా ఇంకా నేను ఫలవంతమైన విజయవంతమైన జీవితమును జీవించుట కొరకై నీవు నాకు సహాయం చేయి. And wash me with precious blood of all my defilements, to help me take part worthily in bread and cup. సమస్త అపవిత్రత నుండి నన్ను కడిగి పవిత్రం చేసి అప్పుడు రొట్టెలో పాత్రలో యోగ్యముగా పాలు పొందుట కొరకై సహాయం చేయి. And give me thy gift to put me right with God and man. నేను దేవుని ఎడల మనుషుల ఎడల అన్ని చక్కపరుచుకుంట కొరకైనా కృపనాథు దయచేయమని అడగవాలి. And that you be fully profited, benefited, and able to begin your life this year in His presence. ఆ విధముగా చేయడం సంపూర్ణముగా మేలు లాభమును పొంది ఈ సంవత్సరం అంతట్లో ప్రభు యొక్క సాన్నిధ్యములో నీవు జీవించి నడుచుకుంట కొరకై సహాయం పొంది. God will give us that, we pass it to you. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత మేము దీనిని మీకు అందించినాం. Well, you keep your hand in, till you are served. పాలు పొందుతుండేవారు మీకు అందేంత వరకు చేయి అందించుకొని ఉండండి. You find your neighbor sleeping, wake them up as they miss their portion. మీ ప్రక్కలో ఎవరైనా ఒకవేళ నిద్రిస్తూ ఉంటే వారు దయచేసి మేలుకొలపండి, వారి భాగం వారు తప్పిపోకుండా చూడండి.